Good morning, students. So we are discussing 10th class biology. So previous class we discussed about dihybrid cross and what is the phenotype and genotype ratio. And today now we are discussing how the characteristics means our 8th chapter what is heredity is there. So already I explained you what is heredity and what is inheritancy. So once again have a glance about so what is parent to progeny here, what the progeny, so that is what we can say, parent to progeny. సో ప్రోజెనీ అంటే ఏం లేదు, సంతతి అంటే కొత్తగా పుట్టినటువంటి సంతతి. సో what happening here in this? So here mainly, so let us know that about heredity and inheritance. So heredity, which means transmission or passing of characteristics or traits from parents to offspring, is called heredity. Transmission or passing of characteristics or traits from parents to offspring is called heredity. సో తల్లిదండ్రుల యొక్క లక్షణాలు వాళ్ళ పిల్లలకి రావడాన్ని మనం హెరిడిటీ అని చెప్పవచ్చు. మరి కింద ఇన్హెరిటెన్సీ ఉంది. ఇన్హెరిటెన్సీ అంటే అనువంశికత ఇక్కడ. సో ద ప్రాసెస్ ఇన్ విచ్ ట్రేడ్స్ ఆర్ పాస్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క లక్షణాలు ఒక తరం నుండి ఇంకొక తరానికి రావడాన్ని ఇన్హెరిటెన్సీ అంటాం. సో హెరిడిటీ అంటే క్యారెక్టరిస్టిక్స్ పేరెంట్స్ నుండి చిల్డ్రన్స్కి రావడం. మరి ఇక్కడ ఇన్హెరిటెన్సీ అంటే ఏంటి అంటే ఈ లక్షణాలు ఒక తరమే కాకుండా ఒక తరం నుండి ఇంకో తరానికి వెళ్ళడాన్ని ఇక్కడ ఇన్హెరిటెన్సీ అని చెప్పవచ్చు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి హౌ డు ట్రేట్స్ గెట్ ఎక్స్ప్రెస్డ్ అంటే ఇక్కడ ఎలా లక్షణాలు మనము ఎక్స్ప్రెస్ చేస్తాం. ట్రేట్స్ నథింగ్ బట్ హియర్ క్యారెక్టరిస్టిక్స్. ఎలా లక్షణాలు ఎక్స్ప్రెస్ అవుతాయి అనేటువంటి క్వశ్చన్ ఇది. సో మెండల్ హైపోథసైజ్డ్ దట్ ఈచ్ క్యారెక్టర్ ఆర్ ట్రేట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ డ్యూ టు ఏ పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అంటే ఏదైనా ఒక లక్షణాన్ని మనం, ఫర్ ఎగ్జాంపుల్ రంగు అంటే కలర్కి సంబంధించినది, హైటు అంటే ఎత్తుకు సంబంధించినటువంటి ఇది ఒక లక్షణం. మరి ఈ ఎత్తుకు సంబంధించినటువంటి లక్షణము అనేది ఒక జత ఫ్యాక్టర్స్ మీద లేక అలెల్స్ మీద ఆధారపడుతూ ఉంటాయి అంటాడు. అంటే ఇక్కడ ఈచ్ క్యారెక్టర్ ఈజ్ ఆర్ అండర్ కంట్రోల్ బై ఏ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్ ఆర్ అలెల్స్. ఏ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నా అలెల్స్ అన్నా ఒకటి. ఇక్కడ అలెల్స్ అంటే ఏంటి, తెలుగులో యుగ్మ వికల్పకాలు. ఏంటివి అవి? యుగ్మ వికల్పకాలు అని కూడా అంటాం. సో ఒక లక్షణాన్ని నిర్ధారించేటువంటి ఒక జత కారకాలు లేక అలెల్స్ అన్నమాట. సో నౌ వీ నో దట్ దీస్ ఆర్ నోన్ యాజ్ జీన్స్. మనకు తెలుసు న్యూక్లియస్ లోపల న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి. న్యూక్లిక్ యాసిడ్ మనకి ఈ క్రోమాటిన్ అనేది పదార్థం ఉంటుంది. ఈ క్రోమాటిన్ నుండి క్రోమోజోమ్ తయారవుతుంది. క్రోమోజోమ్ల మీద జీన్స్ ఉంటాయని తెలుసు. జీన్స్ని మనము తెలుగులో ఏమంటామో జన్యువులు అంటాం. మరి ఈ జీన్స్లో ఏమి దాగి ఉంటాయి అంటే లక్షణాలు దాగి ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్ దాగి ఉంటాయి. సో మరి ఈ జీన్స్ ముఖ్యంగా జీన్ ఈజ్ ఏ సెగ్మెంట్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్. ఆల్రెడీ చెప్పాము మనము. జీన్ అనేది కూడా ఒక జెనెటిక్ మెటీరియల్ నుండి తయారవుతుంది కాబట్టి ఇది ఒక న్యూక్లిక్ యాసిడ్గా చెప్పవచ్చు. సో మనకు తెలుసు మన ఏదైనా ఒక సెల్ తీసుకుంటే అందులో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఆ జెనెటిక్ మెటీరియల్ మనకు రెండు రకాలుగా ఉంటుంది. అంటే జనరల్గా న్యూక్లిక్ యాసిడ్స్ అని చెప్పవచ్చు. సో 2 types ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. సో ఇక్కడ మనము చూస్తున్నాం. సో 1950 లోపల డిఎన్ఏ స్ట్రక్చర్ని ముఖ్యంగా దాని మీద వర్క్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఫ్రాంక్లిన్, రోజలైండ్ ఫ్రాంక్లిన్, ఫ్రాన్సిస్ క్రిక్
జేమ్స్ వాట్సన్ అండ్ మౌరిస్ విల్కిన్స్. సో విల్కిన్స్, ఫ్రాంక్లిన్ వీళ్ళంతా కూడా ఈ న్యూక్లిక్ యాసిడ్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ వాట్సన్ అండ్ క్రిక్ డిఎన్ఏను డిస్కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునేది ఏంటిది అంటే ఈ డిఎన్ఏ హూ డిస్కవర్డ్ డిఎన్ఏ అంటే వాట్సన్ అండ్ క్రిక్ అనేది మీరు ఆన్సర్ ఈజీగా చెప్పవచ్చు. వాట్సన్ అండ్ క్రిక్ బోత్ ఆర్ డిస్కవర్డ్ ద డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంటి అంటే డిఆక్సీ రైబోజోమల్ న్యూక్లిక్ యాసిడ్. రైబోన్యూక్లిక్ యాసిడ్. DNA means deoxyribonucleic acid. It is so జనరల్గా మనకి వాట్సన్ అండ్ క్రిక్ ఇద్దరు కూడా మనకి నోబెల్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఈ డిస్కవరీ వీరందరూ కూడా అంటే టుగెదర్గా విల్కిన్స్ ఆల్సో, ఫ్రాంక్లిన్ ఆల్సో అందరూ కూడా ఈ డిఎన్ఏని డిస్కవర్ చేయడం వల్ల లేక ఈ జెనెటిక్ మెటీరియల్ డిస్కవర్ చేయడం వల్ల నోబెల్ ప్రైజ్ రావడం అనేది జరిగింది. సో 1962. సో traits are determined by the chemical nature of DNA and a slight change in it leads to variations. So మనకి color of the hair, the skin are examples of trait. Slight inheritable changes in the chemical structure of DNA may lead to changes in the characteristics of trait of offsprings of an organism which leads to variations. So variations ante em ledu, the changes which are occurred in the organisms are called variations. So variations ఎలా జరుగుతాయి అంటే మన జెనెటిక్ మెటీరియల్లో ముఖ్యంగా డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏలో ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు, జీన్స్ చేంజ్ అయినప్పుడు అప్పుడు మాత్రమే మనకు వేరియేషన్స్ వస్తాయి. సో వైవిధ్యాలు రావడం అనేది జరుగుతుంది. ఈ వేరియేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనలో జీన్స్ చేంజ్ కావడం వలన ఈ కలరు, తన హైటు ఇవన్నీ కూడా చేంజ్ కావడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బాక్స్. వై? బికాస్ in future also in higher classes also the question is main the DNA, it is a genetic material which is discovered by Watson and Crick along with Wilkins and Franklin. They got total they got the Nobel Prize for discovery of this nucleic acid. So DNA full form what? Deoxyribonucleic acid. సో అనదర్ మెటీరియల్ కూడా ఉంటుంది, ఆర్ఎన్ఏ అంటాము, రైబోన్యూక్లిక్ యాసిడ్. సో రైబోన్యూక్లిక్ యాసిడ్ తర్వాత డిఆక్సిరైబోజోమల్ న్యూక్లిక్ యాసిడ్, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా డిఎన్ఏలో ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు వేరియేషన్స్ వస్తాయని కూడా మనం చెప్పుకుంటున్నాం. సో ఈ డిఎన్ఏ గురించి క్లియర్గా మనం ఇంటర్మీడియట్లో మీరు చదువుకుంటారు. సో అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం ఇక్కడ చూస్తున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో కూడా వస్తుంది. సో అదేంటిది అంటే సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్. It is very very important. Sometimes 2 marks or 4 marks. Sex determination in human being అంటే ఈ యొక్క లింగ నిర్ధారణ, తెలుగులో ఏమంటాము లింగ నిర్ధారణ అంటాము. ఈ లింగ నిర్ధారణని తల్లి తండ్రి మరి వీరిద్దరిలో ఎవరు నిర్ధారిస్తారు అనేటువంటిది ఉంటుంది ఇక్కడ. సో మనం జనరల్గా మొత్తం మీద క్రోమోజోమ్స్ అనేది హ్యూమన్ బీయింగ్స్లో క్రోమోజోమ్స్ మొత్తం 46 ఉంటాయి. ఈ 46 క్రోమోజోమ్లలో మరి 44 వచ్చేసి ఆటోజోమ్స్ మరియు మిగతా 4 క్రోమోజోమ్లు అంటే జనరల్గా ఈ మిగతా ఒక జత క్రోమోజోమ్. సో 46లో 44 పోతే మనకు ఒక జత ఉంటుంది. అంటే 44 క్రోమోజోములు ఫిజికల్ క్రోమోజోములు, అంటే వీటిని శారీరక క్రోమోజోములు అంటాము, వీటిని ఆటోజోమ్స్ అని కూడా అంటాము. అదేవిధంగా ఒక జత అంటే 45, 46 ఒక జత అనుకోండి. ఈ ఒక జత క్రోమోజోమ్స్
అంటే 2 క్రోమోజోమ్లు కూడా సెక్స్ క్రోమోజోమ్స్ లేక అల్లోజోమ్స్ అంటాం. ఇవి మాత్రమే సెక్స్లో పార్టిసిపేట్ అవుతాయి. అంటే వీటిని సెక్స్ క్రోమోజోమ్స్ అంటాము. అయితే ఇక్కడ మీరు తీసుకుంటే మనకి మేల్స్లో మనం ఇక్కడ చూడండి, పిక్చర్ మనకు క్లియర్గా కనపడుతుంది. ఫాదర్లో మనకి మొత్తం 46లో 44 వీటిని ఏమంటాము అంటే ఆటోజోమ్స్ అంటాం, లేక ఫిజికల్ క్రోమోజోమ్స్ లేక శారీరక క్రోమోజోమ్లు అంటాం. మిగతా ఒక జత అంటే XY దీన్ని సెక్స్ క్రోమోజోమ్స్ లేక అల్లోజోమ్స్ అంటాం. అంటే పురుషులలో ఉండేటువంటి సెక్స్ క్రోమోజోమ్స్ లేక అల్లోజోమ్స్ ఏంటివి అంటే XY. అదేవిధంగా స్త్రీలలో కూడా అంటే ఫిమేల్స్లో కూడా 44 ఆటోజోమ్స్ లేక ఫిజికల్ క్రోమోజోమ్స్ లేక శారీరక క్రోమోజోమ్లు ఉంటాయి. మిగతా ఒక జత అంటే సెక్స్ క్రోమోజోమ్స్ తీసుకుంటే ఈ ఒక జత సెక్స్ క్రోమోజోమ్స్ ఫిమేల్ లోపల XXగా ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, పురుషులలో సెక్స్ క్రోమోజోమ్స్ XY ఉంటాయి, మరి స్త్రీలలో XX ఉంటుంది. అయితే తేడా ఎక్కడ ఉంటుంది అంటే మేల్స్లో ఉంటుంది. కాబట్టి ఈ సెక్స్ డిటర్మినేషన్ అంటే పుట్టబోయేది మగనా మరియు ఆడపిల్లనా అనేటువంటిది డిటర్మైన్ చేసేవాళ్ళు ఎవరు అంటే ఫాదర్ మాత్రమే ఉంటుంది. ఎందుకు అంటే ఫాదర్లో Y క్రోమోజోమ్ అనేటువంటిది Y క్రోమోజోమ్ అనే వెరైటీ క్రోమోజోమ్ ఉంటుంది. కాబట్టి మరి ఈ Y క్రోమోజోమే మరి జెండర్ని చేంజ్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే Y క్రోమోజోము Xతో కలుస్తుందో అప్పుడు వచ్చేటువంటిది ఎవరు అంటే బాయ్ అన్నమాట, MC అంటే మేల్ చైల్డ్. అదేవిధంగా XX కలిసినప్పుడు వచ్చేటువంటిది మేల్ చైల్డ్. సో ఈ విధంగా Y క్రోమోజోమ్ మేల్స్లో ఉండడం వలన మరి Y క్రోమోజోమ్ X క్రోమోజోమ్ కామన్. కాబట్టి Y క్రోమోజోమ్ ఎప్పుడైతే వెళ్ళి X క్రోమోజోమ్తో కలుస్తుందో అప్పుడు మాత్రమే మేల్ చైల్డ్ పుడతాడు. మరి పురుషుల నుండి X వెళ్ళి స్త్రీల్లో X కలిసినప్పుడు మరియు మనకు ఈ యొక్క గర్ల్ చైల్డ్ అనేది పుట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి పుట్టపోయేది మగపిల్లవాడా ఆడపిల్లవాడా అని చెప్పేది ఎవరు అంటే తండ్రి మాత్రమే. ఎందుకంటే తండ్రిలో అంటే మగవాడిలో అంటే పురుషులలో అంటే మేల్స్లో ఉండేటువంటి క్రోమోజోమ్స్ సెక్స్ క్రోమోజోమ్స్లో తేడా ఉంటుంది. ఏంటంటే అది XY. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ లెవెల్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద స్పెర్మ్ కంటైనింగ్ X క్రోమోజోమ్ ఫర్టిలైజ్ విత్ ఓవమ్. ఒకవేళ స్పెర్మ్ మీద అంటే X ఉందనుకో, ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే జనరల్గా పురుషుల నుండి వచ్చేటువంటి క్రోమోజోమ్ మీద X ఉంటుంది. ఆల్రెడీ ఫిమేల్ నుంచి వచ్చే క్రోమోజోమ్ మీద XX ఉంది కాబట్టి అక్కడ కూడా X వస్తుంది. కాబట్టి సో XX కలిసినప్పుడు మనకు పుట్టబోయేది ఎవరు అంటే జనరల్గా GC అంటే గర్ల్ చైల్డ్ అనమాట. సో దిస్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్, హూ డిసైడ్స్ ద సెక్స్ ఆఫ్ ది బాడీ, మదర్ ఆర్ ఫాదర్? సో సెక్స్ ఆఫ్ ది బాడీ ఈజ్ జస్ట్ నౌ I said because of Y chromosome having by the males. So males or father are the sex determiner. In the sex also a character or trait. Is the sex also a character or trait? Does it follow Mendel's law of dominancy? Yes, Mendel's law of dominancy is follows. Why? Because if characteristics which are present on the X or Y, some are the dominant, some are the recessive, so they follow. So were all your traits similar to that of your parents? Were all your traits similar to that of your parents? No. Because of we derived through the sexual reproduction, we are not similar to our parents. So half of the characteristics we derived from the mother, half of the characteristics derived from the father. Some characteristics are new, so that 100% we are not equal characteristics to our parents. So we are some unique characteristics, we have some special characteristics than our parents. This is you have to keep in our mind. Next, this is very very important. Bits or choose the correct answers here. And what discovery of the sex chromosome, that is just now we seen the sex chromosomes in the male XY.
whereas in female XX. These sex chromosomes here, first which scientists are discovered? Walter Sutton and Thomas T.H. Morgan. Walter Sutton and T.H. Morgan. Walter Sutton and T.H. Morgan discovered in the year 1956, studied a small fruit fly insect, a small fruit fly insect. That insect is no name is a small fruit fly, a insect, fruit fly, that is Drosophila melanogaster. This is you have to most important, Drosophila melanogaster. So they studied a chromosome, sex chromosome, by taking from small fruit fly, that is Drosophila melanogaster, at Columbia University. So the discovery of sex linked trait in Drosophila indicate that the genes on chromosome, they worked out the details in inheritance in the డ్రోసోఫిలా. ఇన్హెరిటెన్స్ని కూడా అంటే ఎలా క్యారెక్టరిస్టిక్స్ ఒక జనరేషన్ టు ఇంకో జనరేషన్కి ఎలా వెళ్తాయి అనే దాన్ని కూడా డిస్కవరీ చేయడం అనేది జరిగింది. So here evolution. So evolution means changes. Evolution nothing but changes. Those changes. సో ఆల్రెడీ మన శరీరంలో జరిగేటువంటి మార్పులని, మనకు వచ్చేటువంటి కొత్త లక్షణాలనే మనం జనరల్గా ఏమని చెప్పవచ్చు, వేరియేషన్స్. ఎనీ చేంజెస్ ఆర్ అక్కర్డ్ అండ్ డెవలప్డ్ న్యూ క్యారెక్టరిస్టిక్స్, దోస్ ఆర్ కాల్డ్ వేరియేషన్స్. So these variations develop during reproduction in organisms. ఎవరిలోనైనా లక్షణాలు వేరియేషన్స్ వచ్చినప్పుడు అవి తరతరాలుగా పాస్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. సో సెక్చువల్ రిప్రొడక్షన్ అండ్ ఎర్రర్స్ ఇన్ DNA copying leads to variations in offsprings in a population. Let us try to study consequence of variations in the population of an insect in an environment. సో ఇక్కడ మనకు బీటిల్స్ అనేటువంటి ఎగ్జాంపుల్, వేరియేషన్స్ రావడం వలన, అంటే ఒక రకమైనటువంటి బీటిల్స్ ఇంకొక రంగులోకి వెళ్ళిపోయి మరొక రంగులోకి వెళ్ళిపోవడం, ఇలా వాటి యొక్క కలర్లు మారడం వలన అవి వాటి యొక్క సర్వైవ్కు ఉపయోగపడుతున్నాయి. అంటే కొత్త లక్షణాలు రావడం వలన అవి ముందుకు సాగుతూ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ వేరియేషన్స్ జరగడం వలన ఆ బీటిల్స్ సర్వైవ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే కొత్త లక్షణాలు ఖచ్చితంగా రావాలి, కావాలి, ఎందుకంటే మనుగడ సాగించడానికి. సో ఇక్కడ వేరియేషన్స్ మరి బీటిల్ పాపులేషన్లో ఈ వేరియేషన్స్ ఎలా బీటిల్స్ పాపులేషన్ని మరి తరతరాలుగా అంటే ఉంచే విధంగా చేశాయో మనం వేరియేషన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్తో మనం చూస్తాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ త్రీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ సో రెడ్ కలర్లో ఉండడం వలన ఏమవుతుంది, ఈ బీటిల్స్ రెడ్ కలర్లో ఉండడం వలన జనరల్గా ఈ యొక్క బర్డ్స్ తినడం అనేది, బర్డ్స్ చంపేయడం అనేది జరుగుతుంది. అంటే ఇఫ్ బీటిల్స్ ఆర్ రెడ్ ఇన్ కలర్, దెర్ ఇస్ ఏ చాయిస్ టు eaten by the other organisms. So there will be decrease of beetle population. But the beetles which have developed a new color, that is red into green. So because of they developed green color, the beetles which develop the green color, they can survive. Why? Because these beetles live on plant is usually green color, so no bird can see that. Why? Because they are green color, plant also green color. So maximum all the green beetles will be survive and live. So that here this is next. Some of the elephant while moving were living in the forestry. What happened when they are said to be, so they are, so by the elephants and other animals will be, and they may
kill by keeping their legs on them. సో ఈ విధంగా రెడ్ నుంచి మనకి ఏమైనా గ్రీన్ బీటిల్స్గా మారినాయి, తర్వాత బ్లూ బీటిల్స్గా మారడం అనేది జరుగుతుంది. బ్లూ బీటిల్స్గా మారడం, మళ్ళీ బ్లూ నుంచి మనము అంటే ఈ యొక్క అంటే కేవలం సర్వైవ్ కావడం కోసమే ఈ విధంగా వేరియేషన్స్ అనేది ఉపయోగపడతాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక థర్డ్ సిచ్యువేషన్లో మనకు కొన్ని ఏమవుతున్నాయంటే ఈ ముఖ్యంగా beetle population is increasing, but suddenly bushes were affected by a plant disease in which leaf material were destroyed or which leaves are affected by these beetles got less food material, so beetles are poorly nourished, so the weight of the beetles decreased, but no changes takes place in the genetic material. After a few years the plant diseases are eliminated, bushes are healthy and with plenty of leaves, again they may develop. ఈ థర్డ్ సిచ్యువేషన్లో అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఎప్పుడైతే ఇవి చెట్ల మీద ఉండడం స్టార్ట్ చేసినాయో ఆ చెట్లకి మరి రోగాలు రావడం జరుగుతుంది. ఆ రోగాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ లీవ్స్ చనిపోవడం జరుగుతుంది. లీవ్స్ చనిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బీటిల్స్ ఆ జ్యూస్ని సక్ చేస్తాయి కాబట్టి ఆ జ్యూస్ అనేది చెట్టు చనిపోతుంది కాబట్టి అది కూడా ఆహారం దొరకక పూర్లీ నరిష్డ్ అంటే ఆహారం దొరకకపోవడం వలన అవి చనిపోతాయి. మరీ కొన్ని రోజులైన తర్వాత ఏవైతే బాగా అలాగే ఆ కండిషన్ తట్టుకొని ఉంటాయో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ బుషెస్ అంటే ఆ చెట్లు బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఏమైతే వీటి యొక్క పాపులేషన్ పెరగడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా వేరియేషన్స్ అనేది జనరల్గా జీవుల యొక్క మనుగడకు పడతాయి. సో So here we discussed the idea that the germ cells of we discussed the idea that germ cells of sexual reproducing population are formed in a specialized reproductive tissue. So if the weight of the beetles is reduced because of starvation, that will not change the DNA of the germ cell. Therefore low weight is not a trait that can be inherited by progeny of స్టార్వింగ్ బీటిల్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునేది ఏంటి అంటే తను ఆహారం లేకపోవడం వలన జనరల్గా వెయిట్ తగ్గడం అనేది. సో ఈ వెయిట్ తగ్గడం అనేటువంటి లక్షణము జనరేషన్ టు జనరేషన్ వెళ్ళదు. ఎందుకు అంటే ఈ లాస్ ఆఫ్ వెయిట్ అనేది జన్యువులు చేంజ్ జరగదు. దేర్ విల్ బి నాట్ ఎనీ చేంజెస్ ఇన్ ద జీన్స్. సో వెయిట్ లాస్ కానీ కొంతవరకు ఇది జీన్స్కి సంబంధించింది కాదు కాబట్టి వెయిట్ లాస్ కావడము ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్ళదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో డిఎన్ఏలో ఎప్పుడైతే చేంజెస్ జరుగుతాయో అప్పుడు మాత్రమే ఆ వేరియేషన్స్ తరతరాలుగా వెళ్తాయి. నెక్స్ట్ ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్ లామార్కిజం. Jean Baptiste Lamarck. So Jean Baptiste Lamarck, in olden days people believed that all the organisms on the earth they had not undergone any changes. Jean Baptiste Lamarck was the first person to propose the theory of evolution. So the evolution theory is proposed by the Darwin, but here the first who proposed means here the credit goes to Jean Baptiste Lamarck. He thought that at some point of time in the history the size of giraffe was equal to that of deer.
Due to shortage of food material on the ground and to reach the lower branches of trees, giraffes started stretching their neck. So because of continuous stretching of neck, after several generations, giraffes developed a long neck. Such characteristics that are developed during the lifetime of an organism are called acquired characteristics. Acquired characteristics. So this is most important here. పుట్టిన తర్వాత పెరిగేటప్పుడు కొన్ని కొత్త లక్షణాలని పొందడమే అక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఏమంటారు? అక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, జిరాఫీలు పెద్దగా ఉన్నాయనుకుందాం. మరి ఫుడ్ మెటీరియల్ కిందగా ఉండడం వలన, ఫుడ్ మెటీరియల్స్ లీవ్స్ కింద ఉండడం వలన మెడ వంచి అంటే జీవులు ఆటోమేటిక్గా జిరాఫీలు కూడా చిన్నగా అవుతాయి అంటాడు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో లీవ్స్ చాలా హైట్ ఉండడం వలన ఈ మెడ పైకి అంటే పెరిగి ఈ విధంగా లాంగ్ నెక్ డెవలప్ అయింది అంటాడు. ఇవన్నీ కేవలం ఫుడ్ మెటీరియల్ కోసమే, అంటే పుట్టిన తర్వాత పెరుగుతూ ఉన్నప్పుడు తన అవసరం కోసము మార్పు తెచ్చుకున్నటువంటి లక్షణాలు. కాబట్టి వీటిని ఏమంటారంటే అక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఏమంటారు? అక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్. సో లామార్క్ ప్రపోజ్డ్ దట్ దీస్ అక్వైర్డ్ ఆర్ పాస్డ్ ఫ్రమ్ ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు నెక్స్ట్ జనరేషన్. సో అకార్డింగ్ టు హిమ్, ఇతని ప్రకారం ఏంటి అంటే ఈ అక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఖచ్చితంగా ఈ పొడవుగా నెక్కు మారడం వలన ఇది ఇప్పుడున్నటువంటి జిరాఫీలు కూడా పొడవుగా నెక్కు కలిగిన జిరాఫీలే పుడుతున్నాయి అంటాడు. అంటే దీని ప్రకారం ఏంటంటే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ అంటాడు. ఎవరు? జీన్ బాప్టిస్ట్ లామార్క్. సో అతని ఉద్దేశం ఏంటి అంటే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే పుట్టిన తర్వాత పెరుగుతూ ఉన్నప్పుడు వచ్చినటువంటి ప్రతి కొత్త లక్షణం కూడా పుట్టే పిల్లలకి వస్తుంది అంటాడు. సో మరి దాన్ని ఇన్హెరిటెన్సీ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాంగేషన్ ఆఫ్ నెక్ అండ్ 4 limbs ఇన్ జిరాఫీ. సో మళ్ళీ నెక్స్ట్ సైంటిస్ట్ అగస్ట్ విస్మాన్ వస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అగస్ట్ విస్మాన్ ఇతను ఏమంటాడంటే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ జనరేషన్ టు జనరేషన్ రావు అంటాడు. అంటే ఉదాహరణకి ఇక్కడ ఏంటంటే జనరల్గా ఈ ఆఫ్ స్ప్రింగ్స్లో అబ్జర్వ్ చేస్తాడు టెయిల్స్. అంటే ఇక్కడ ఈ 2 తల్లి తండ్రి ఎలుకలను తీసుకొని వాటికి తోకలు తీసేసి వాటిని రీప్రొడక్షన్ జరుపుతాడు. మరి వచ్చేటువంటి బేబీ ర్యాట్స్కి ఖచ్చితంగా తోక ఉంటుంది. అంటే యాక్చువల్గా అతని ప్రకారం ఏంటంటే లామార్క్ ఫిజికల్ తోక ఊడిపోవడము, తోక రాకపోవడం అనేది ఫిజికల్ క్యారెక్టర్ అనమాట. మరి ఇప్పుడు తోకలు లేని ర్యాట్లని రీప్రొడక్ట్ జరిపినప్పుడు వచ్చేటువంటి పిల్లలు తోక ఉంటుంది. అంటే ఇక్కడ ఇతని ప్రకారం ఏంటంటే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ జనరేషన్ టు జనరేషన్ రావు అని ఇతని ఉద్దేశం అనమాట. సో వీళ్ళిద్దరు కూడా వైస్ వర్సా అంటే ఆపోజిట్గా ఉంటాయి. వీళ్ళిద్దరి థియరీలు కూడా అంటే సందిగ్ధంగానే ఉన్నాయి. ఎలాంటి ప్రూవెన్గా అంటే పర్టికులర్గా కన్క్లూజన్ అనేది లేదు. అతని ప్రకారం అతను చదవాలి, ఇతని ప్రకారం ఇతను చదవాలి. లామార్క్ ఏమంటాడు అంటే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఖచ్చితంగా జనరేషన్ టు జనరేషన్ ట్రాన్స్మిట్ అవుతాయి అంటాడు. దేని ఎగ్జాంపుల్గా చూపిస్తాడు? జిరాఫ్ యొక్క నెక్ అంటాడు, తర్వాత 4 limbs అంటాడు. అదే ఈ అగస్ట్ విస్మాన్ ఏమంటాడు? మరి 2 తోకలు లేని అంటే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ తోకలు లేని ర్యాట్లను కలిపి మరి వచ్చినటువంటి పిల్లలు కలిపినప్పుడు వచ్చేటువంటి పిల్లలు తోకలు ఉంటున్నాయి కదా, మళ్ళీ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ తోక ఉండకుండా పుట్టాలి కదా, మరి అలా జరగట్లేదు కదా అంటాడు. అంటే అతని ఉద్దేశం ప్రకారం ఆ విధంగా మనము, ఇతని ఉద్దేశం ప్రకారం ఈ విధంగా మనం ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. సో this is about Lamarckism and August Weismannism. Next go to that Darwinism. Charles Darwin is most important scientist and in our daily life. Why? Because his contribution is more. So he proposed many theories. So Charles Darwin, natural selection 1, theory of evolution and origin of species. So mainly you have to keep in your mind 3 theories, that is natural selection, origin of species and Darwinism
థియరీ ఆఫ్ ఎవల్యూషన్. సో ఇవన్నీ కూడా ఎవరు ప్రతిపాదించారు, ఎవరు ప్రపోజ్ చేశారు అంటే చార్లెస్ డార్విన్. ఈ చార్లెస్ డార్విన్ జనరల్గా ఇతను ఇంగ్లాండ్లో పుట్టాడు. ఇతను సముద్ర ప్రయాణం చేశాడు 5 సంవత్సరాల వరకు. దాదాపుగా 22 అతని వయసు 22 సంవత్సరాలు ఉన్నప్పుడు జనరల్గా 5 సంవత్సరాలు బోటు ప్రయాణం చేశాడనమాట. సో అతను ప్రయాణించినటువంటి బోటు పేరు ఏంటంటే HMS బీగిల్. ఇదది HMS బీగిల్. ఈ విజిటెడ్ ఏ నంబర్ ఆఫ్ ప్లేసెస్ ఇంక్లూడింగ్ గ్యాలపాగస్ ఐలాండ్స్. గ్యాలపాగస్ ఐలాండ్ ఈ కీన్లీ అబ్జర్వ్ ద ఫ్లోరా అండ్ ఫనా. ఫ్లోరా అంటే ప్లాంట్స్, ఫనా అంటే ఎనిమల్స్, ఫ్లోరా అండ్ ఫనా. సో ఇతను ఈ విధంగా తిరుగుతూ ఉన్నప్పుడు, సముద్ర ప్రయాణం చేసినప్పుడు మ్యాక్సిమము డిఫరెంట్ ఫ్లోరా ఫనాని అబ్జర్వ్ చేస్తాడు. సో డార్విన్ అబ్జర్వ్డ్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ బర్డ్స్ విచ్ ఆర్ ఎగ్జిబిటింగ్ డైవర్సిటీ ఇన్ స్ట్రక్చర్ ఇన్ ద గ్యాలపాగస్ ఐలాండ్. దీస్ బర్డ్స్ ఆర్ పించ్ బర్డ్స్ and observe the figure how do the beaks help. So he was influenced by the Hooke principle of geology written by Charles Lyell. He suggested that geological changes occurs. So the observation when he is moving in the ocean, so mainly he observed same these are the pinch birds only. These are pinch birds, but they have different beaks. అంటే వీటి యొక్క ముక్కులు వెరైటీగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఒకే రకానికి చెందినవి పించ్ బర్డ్స్. బట్ కానీ వాటి ముక్కులలో అంటే వాటి బీక్ డెవలప్మెంట్లో చెందింది. ఎందుకు చెందిందంటే అవి తినే ఆహార పదార్థం కానీ అవి ఉండేటువంటి ఆహార పదార్థాల ప్లేసుల్లో కానీ వెరైటీగా ఉండడం వలన వాటి యొక్క బీక్స్ చేంజ్ అయినాయి. సో ఈ విధంగా వేరియేషన్స్ అనేది ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఈ విధంగా ఇతను చాలా ఇన్స్పైర్ అవుతాడు. చార్లెస్ లైల్ రాసిన ప్రిన్సిపల్ ఆఫ్ జియాలజీ బుక్. అదేవిధంగా మాల్థస్ థియరీ కూడా, జనాభా సిద్ధాంతాన్ని మాల్థస్ అనేటువంటి శాస్త్రవేత్త పాపులేషన్ థియరీని రాస్తాడనమాట. దాని ప్రకారం ఏంటంటే an essay on the principles of population, principles of the population is written by the Malthus. Malthus observed the population grows in geometrical progression whereas the food grows arithmetic progression. So geometrical progression and arithmetical progression. So based on the So based on these ideas, Darwin proposed the theory natural selection. Already చెప్పాను, natural selection, theory of evolution and natural selection, theory of evolution, origin of species. ఇవన్నీ కూడా ఎవరివి అంటే చార్లెస్ డార్విన్వే. మరి న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏంటి? నేచర్ విల్ సెలెక్ట్ హూ ఈజ్ కంట్రోలింగ్ నేచర్స్ ఎన్విరాన్మెంట్. సో నేచర్లో చాలా అడ్వర్స్ కండిషన్స్ ఉంటాయి. టూ మచ్ రెయినీ, టూ మచ్ వింటర్, టూ మచ్ అన్ని ఈ విధంగా. మరి అలాంటి వాటికి తట్టుకొని జీవించే జీవులు మాత్రమే నేచర్ సెలెక్ట్ చేసుకుంటుంది. అలాంటి జీవులు మాత్రమే మనుగడ సాగుతాయి. కాబట్టి దీన్ని న్యాచురల్ సెలెక్షన్ అని చెప్పడం జరిగింది. సో విచ్ మీన్స్ దట్ నేచర్ ఓన్లీ డిసైడ్స్ విచ్ ఆర్గనిజం షుడ్ సర్వైవ్ పరిస్ ఇన్ నేచర్. సో నేచర్ సెలెక్షన్ మీన్స్ న్యాచురల్ సెలెక్షన్ మీన్స్ నేచర్ ఈజ్ సెలెక్ట్స్ who will be suitable to my environment, my conditions, those organisms will be survive. సో ఏవైతే నేచర్ ప్రసాదించే అంటే నేచర్ క్రియేట్ చేసేటువంటి క్యారెక్టరిస్టిక్స్ని తట్టుకొనజాలదో అది ఈ జీవితంలో మనుగడ సాగించచాలదు. సో అదేవిధంగా మనము ఇక్కడ ఆల్ఫ్రెడ్ రజెల్ వాలేసీ, సో ఇతను కూడా he concluded natural selection contribution to origin of new species. సో జనరల్గా ఈ ఆల్ఫ్రెడ్ రజెల్ వాలేసీ ఆల్సో independently concluded that natural selection contributed to origin of new species. For example, we have seen in the case of red beetles. సో ఇక్కడ మనము ఆ పాపులేషన్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఒకవేళ రెడ్ బీటిల్స్ అలాగానే ఉంటే ఏమవుతుండే, చనిపోతుండే. బర్డ్స్ తినడం ద్వారా చనిపోతున్నాయి. కానీ వాటిలో చేంజెస్ వచ్చినాయి.
ఏం చేంజ్ చేస్తే గ్రీన్గా కన్వర్ట్ కొంతవరకు సర్వైవ్ కావడం అనేది జరిగింది. సో green beetles survived in the environment and their population have gradually increased. This is nothing but natural సెలెక్షన్గా చెప్పవచ్చు. గ్రీన్ బీటిల్స్గా మారినాయి కాబట్టి అవి సర్వైవ్ అయినాయి. దాచుకొని లీఫ్ లాగా ఉండడం వల్ల బర్డ్స్ తినకపోవడం వల్ల వాటి పాపులేషన్ ఇంక్రీజ్ అయింది కాబట్టి అవి సర్వైవ్ అయినాయి. సో ఈ విధంగా మనకి న్యాచురల్ సెలెక్షన్ అనేది నేచర్ ద్వారా సెలెక్ట్ చేయబడతాము. నేచర్ ప్రసాదించే ఏ కండిషన్స్కైనా సరే మనం తట్టుకొని మనగడ సాగించాలి, లేకుంటే మాత్రం నేచురల్ సెలెక్ట్ అనేది కాబడదు. So in a forest there are two types of deer. In each in forest there are two types of deer, in which one type of deer can run very fast, whereas second type of deer cannot run as fast as the first one. So lions, tigers hunt deer for their food. So imagine which type of deer are going to survive in the forest, which type of deer population is going to be eliminated. సో ఈ విధంగా ఏదైతే ఫాస్ట్గా తప్పించుకొని వెళ్ళిందో అది సర్వైవ్ అవుతుంది. ఏదైతే స్లోగా రన్ అయ్యి అలాగ ఉందనుకో లయన్ టైగర్ వచ్చేసి తినేస్తుంది డీర్ని. సో ఈ విధంగా మనం కూడా అంతే కాంపిటేటివ్ నిత్య జీవితంలో మరి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలకు తగ్గట్టుగా సాగిస్తేనే మనం నేచర్ ద్వారా సెలెక్ట్ అయినట్టు. సో ఈ విధంగా మనం నెక్స్ట్ వచ్చేసి వేరియేషన్స్ ఆర్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు అండ్ యూజువల్ టు రిటైన్డ్ వైల్ దోస్ విచ్ ఆర్ నాట్ యూస్ఫుల్ ఆర్ లాస్ట్. ఏ వేరియేషన్స్ అయితే అంటే ఏ లక్షణాలు అయితే మనకు కొత్తగా వచ్చినాయో వచ్చి మనకు ఉపయోగపడుతున్నాయో ఆ లక్షణాలని మనం ఫ్యూచర్లో తరతరాలుగా పంపిస్తాము. ఏ లక్షణాలు అయితే మనకు ఉపయోగపడవో అవి తరతరాలుగా మనం పంపించము. సో నేచర్ ఫేవర్స్ ఓన్లీ ఈల్డ్ వేరియేషన్స్. అంటే మనకు ఈ నేచర్ అనేది అంటే మనకు ఉపయోగపడే లక్షణాలను మాత్రమే నేచర్ ఈ యొక్క ఫేవర్గా ఉంటుంది. ఈచ్ స్పీసీస్ టెండ్ టు ప్రొడ్యూస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్స్. దే కాంపీట్ విత్ ఈచ్ అదర్ ఫర్ ఫుడ్, స్పేస్, మేటింగ్, అదర్ నీడ్స్. ఇన్ దిస్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ ఓన్లీ ద ఫిట్టెస్ట్ కెన్ బి సర్వైవ్. ఇక్కడ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ చూస్తున్నాం. సో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిమిటెడ్ ప్లేస్లో మనము 10 సీడ్స్ వేసాము. అయితే అందులో 5 సీడ్స్ మాత్రమే మొలకెత్తడానికి ప్లేస్ ఉంది. సో ఇక్కడ 10 సీడ్స్ వేసాం. అందులో 10లో మరి ఏవైతే తొందరగా పోసిన నీటిని, చల్లిన మ్యానూర్ని మరి వాతావరణానికి తట్టుకొని జీవిస్తాయో అవి మాత్రమే సర్వైవ్ అవుతాయి. ఏవైతే నీటిని తీసుకోకుండా త్వరగా ఏవైతే మ్యానూర్ని తీసుకోకుండా ఏవైతే ఉంటాయో అవి మాత్రం చనిపోతాయి. సో ఈ విధంగా దిస్ ఈజ్ కాల్డ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. బతకడం కోసం పోరాటం, దీన్ని ఏమంటాము బతకడం కోసం పోరాటం అన్నమాట.